మధ్యలో ఇంటర్వ్యూలు ఇస్తారు పాప్కార్న్ తిన్నాక, మళ్ళీ క్లైమాక్స్ ఇస్తారు ఇంటికి వెళ్ళడానికి. ఇంక కామన్ గా ప్రతిదీ ఉంటది. ఎట్లా ఉంది, ఎంత బాగుందని అడగాలి సినిమా. రజనీకాంత్ అంటే సూపర్ స్టార్. ఆ స్టార్ ని చూసి వచ్చాను తప్ప సినిమా బాగుంటుందా బాగోదని కాదు. రజనీకాంత్ గారి కోసమే వచ్చాను. రజనీకాంత్ గారు ఏమన్నారు తెలుసా, నన్ను టచ్ చేస్తే చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు అందరూ వస్తారు అన్నారు. లాస్ట్ లో అనుష్క కూడా వస్తుంది అన్నారు. దాని బదులు శ్రీలీల వస్తే బాగుండేమో. సినిమా ఓకే అన్న, ఫైన్, ఒకసారి చూడొచ్చు అన్న. పాయింట్స్ రజనీకాంత్ సినిమాలో చెప్పకూడదన్న. ఆయన చూడడానికే రావాలన్న. రజనీకాంత్ గారిని చూడడానికే సినిమాకి రావాలి. ఇప్పుడు ఈ ఏజ్ లో కూడా సినిమా తీస్తానంటే ఆయన ఏజ్ కి మనం ఇవ్వాలి రెస్పెక్ట్. ఎంత ఏజ్ లో కూడా సినిమా తీస్తాను కాబట్టి పక్క హీరోలతో కంపేర్ చేయకండి. ఈ రోజు వేరే మూవీ రిలీజ్ ఉందని చెప్పి ఆ మూవీతో కంపేర్ చేయకండి. ఎవరి సినిమాకు ఉండాల్సింది వాళ్ళకి. ఇందులో 6 స్క్రీన్లు ఉంటే సమానంగా 3 ఇచ్చారు. సో ప్రసాద్ ఐమాక్స్ అంత పర్ఫెక్ట్ గా సమానం చూసినప్పుడు మీరు ఎందుకు ఎక్కువ తక్కువ చూస్తారు? అందులో యంగ్ హీరోస్ ఉన్నారు, ఇందులో కొంచెం ఓల్డ్ హీరోస్ ఉన్నారు. సో కంపేర్ అయితే చేయొచ్చు. ఎవరి మూవీ తగ్గట్టు వాళ్ళకి ఉంటుంది. ఓ సినిమా అయితే బాగుంది. నాగార్జున గారిని నేను ఎప్పటి నుండి అనుకుంటున్నా, మన్మధుడు సినిమా చూసినప్పటి నుండి ఆయన విలన్ క్యారెక్టర్ లో చూడాలని. ఈ సినిమాలో చూశాను, నా దాహం తీరిపోయింది అన్న. ఇందులో ఎవరి దానికి స్క్రిప్ట్ రాస్తారు అన్న, వాటర్ వేస్తారు, లాటరీలో సిస్టమ్ వేస్తారు. కాకపోతే ఆ మంజుమల్ బాయ్స్ లో హీరో ఉంటాడు కదా, అందులో మెయిన్ రోల్. ఇందులో ఆయనకి ఎక్కువ రోల్ చేసినట్టుంది. రజనీకాంత్ పక్కన ఆయనే హీరో అనుకోవచ్చు అనమాట. మంజుమల్ బాయ్స్ లో ఉంటారు కదా, ఆయనే హీరో అనుకోవచ్చు.